అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు కంటెంట్ చూసుకున్నది మిర్చి రేట్ల గురించి ఈరోజు మనం కంటెంట్ తోటి ముందుకు రావడం జరిగిందండి. మిర్చి రేట్లు అదేవిధంగా మనం 2022-23 ఆ టైంలో మనం చూసుకున్నట్టయితే ఒకానొక టైంలో 28 కాడికి పోయిన మిర్చి 28-30 వేల కాడికి పోయిన మిర్చి 341 అవుతుంది. తేజ వెరైటీ అవుతుంది. 25 నుంచి 28 మధ్యలో 30 వరకు నడిచిన మిర్చి 24 వచ్చేసరికి 15-18 మధ్యలో ఆగింది. అదే మిర్చి ఈ 2025లో 10, 12, 13 ఈ రేంజ్లో అసలు అమ్ముడు పోవడం జరుగుతుంది. అసలు దానికి కారణం ఏంటి? అసలు ముఖ్య కారణం ఏంటి మిర్చికి? ఇట్లా ఈ రేట్లు కనుక నడిచినట్టయితే రైతుల పరిస్థితి ఏంటి? ఏ మందులు అయితే స్ప్రే చేశారో అవే మందులు తాగి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా సర్వం కూడా కోల్పోయి పంట మీద పెట్టి మొత్తం కూడా ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోవడం జరిగింది. ఈ రైతు ఆ రైతు అని ఏం లేదు. ప్రతి ఒక్క రైతు కూడా 100కు 100% నష్టాల పాలయ్యారు. మరీ 2024-25 హయాంలో బాగా మిర్చి అనేది లాస్ చేయడం జరిగింది. అదేవిధంగా దిగుబడులు కూడా తగ్గినాయి. అట్లా కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ చూసుకున్నట్టయితే 11,000 మద్దతు ధర అన్నది. 11,000 మనకు ఏ రైతుకు ఒక కింటాకు వచ్చేసి 11,000, 12,000 ఏ విధంగా మనకు మద్దతు ధర అయింది. 20 క్వింటాలు కాసిన రైతుకు 2,20,000 అది సరిపోతుందా? 20 క్వింటాలు వచ్చే రైతులు ఉన్నారా? ఇది ఒకటి రైతులు కూడా ఆలోచించుకోండి. మితిమీరిన ఔషధాలు స్ప్రే చేయడం రైతులు కూడా, అవి కెమికల్ టెస్ట్లో ఇతర దేశానికి వెళ్ళేటప్పుడు కెమికల్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా శాంపిల్ తీసుకున్నప్పుడు ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవి మోతాదుకు మించి రావడం, ఈ నల్లి వచ్చిన కానుండి విపరీతమైన మందులు స్ప్రే చేయడం, వేరే ఒక దేశం వాళ్ళు తీసుకునేటప్పుడు టెస్టులలో ఫెయిల్ అవ్వడం, అట్లని అదొకటి డిస్టర్బెన్స్ కావడం జరుగుతుంది. మెయిన్ రీజన్ అదొకటి మిర్చి రేటు తగ్గడానికి. ఏ ఏరియాలో ఏ పంటలు అయితే నడుస్తుందో ప్రత్యామ్నాయం పంట అనేది రైతు ఎంచుకోకపోవడం. మెయిన్గా వాణిజ్య పంటలో మిర్చి ప్రతి ఒక్క రైతు కూడా మిర్చికి మొగ్గు చూపడం. ప్రతి ఒక్క రైతు, ఈ రైతు ఆ రైతు అనేం లేదు. 20 గుంటలు ఉన్నోళ్ళు మిర్చికి వెళ్ళిపోయినారు, ఎకరం ఉన్నోళ్ళు మిర్చికి వెళ్ళి, అలాగే 15 ఎకరాలు 20 ఎకరాలు వేసే రైతు కూడా మిర్చి మీనే డిఫెండ్ కావడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా రైతులది ఇది ఒకటి తప్పు అయిపోయింది. ప్రత్యామ్నాయం పంట లేకపోవడం, మొక్కజొన్న కానీ వరి కానీ వేరే ఇతర పంటలు మినుము కానీ వేరే పంటలు ఎంచుకోకపోవడం, అట్లా రైతుకు ఒకటి మైనస్ కావడం జరుగుతుంది. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఒకటి ఈ గిట్టుబాటు ధర లేక మొత్తం ఏదైనా కానీ తిరిగి రైతు మీదనే భారం అనేది పడడం జరుగుతుంది. రైతులు కూడా ఆలోచించుకోండి. ఈ మద్దతు ధర అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రైతుకు 18 నుంచి 20 వేల రేట్ అయితే రైతు అప్పుల ఊబిల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 12,000, 13,000 మిర్చి కనుక నడిచినట్టయితే పరిస్థితి ఘోరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రైతు కోల్డ్ స్టోరేజ్లో పెడదామన్నా కానీ రేట్ వచ్చే అవకాశం లేదు. 100% రైతు కానీ అడతిదారి కానీ ఏ యూట్యూబర్ కానీ చెప్పిన మాటలు నమ్మకండి. రేటు పెరుగుతుంది అంచనా వేసి చెప్పడం అంతవరకే కానీ ఎవడూ కూడా కరెక్ట్ ఈ రేటు పోతుందని చెప్పేటోళ్ళు లేరు. లాస్ట్ ఇయర్ కూడా 30,000 పోద్దన్న యూట్యూబర్లు కూడా ఉన్నారు. 18,000, 20,000, 21,000 ఫిబ్రవరి 8-9 తారీఖుల్లో 20,000 టచ్ అయిన మార్కెట్ దిక్కుంటూ వచ్చింది ఎలక్షన్ కోడ్ పడడం వల్ల. 2 రోజులు 20,000, 22,000 నడిచినప్పుడు చాలామంది యూట్యూబర్లు 30,000 పోద్ది 50,000 పోద్ది అన్న కాన్సెప్ట్ తోటి వీడియోలు చేయడం జరిగింది. అట్లా వీడియోలు చేయడం అయితేంది, అడితి షాపులు చెప్పింది అవుతుంది, కమిషన్ కొట్లో చెప్పింది పట్టుకొని రైతులు చాలామంది ఏసీలో పెట్టుకొని 10,000, 12,000, 6-7,000 అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అంచనా వేసి చెప్పగలగ సత్తా ఎవరికి లేదు, అది రాదు కూడా. ఏమైనంటే లక్కుల రావాల్సింది రేట్ అనేది. వారం రోజులు అంచనా వేసి చెప్పగలుగుతారు కానీ 2 నెలల తర్వాత ఈ రేట్ అమ్ముద్ది, 3 నెలల తర్వాత ఈ రేట్ అమ్ముద్ది అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు చెప్పిన నేను కూడా చెప్పిన నమ్మకండి అలాంటి రేట్లు అనేది ఎవడు కూడా ఊహించి చెప్పలేడు. ఇది మాత్రం 100% ఇది కరెక్ట్ విషయం అని నేను చెప్పేది మాత్రం ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీనికి ఎట్లా చేయాలి మనం? ఇప్పుడు ప్రత్యామ్నాయం ఇప్పుడు 11,000, 12,000 అయితే మనం ఏం చేయాలి? పంటను అమ్ముకోవాలా అమ్ముకోవద్దు అనేది ఈరోజు కంటెంట్ అండి. ఇట్లనైతే సరే ఆపుదామన్నా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో
కౌళ్ళు అయితే ఏంది, లేబర్ ఖర్చు అయితే ఏంది, ప్రతి ఒక్కటి కూడా బరాబర్ కావడం జరుగుతుంది. పెట్టుబడి మొత్తం అయిపోయింది. క్రాప్ కూడా తెంపడం జరిగింది. 2 క్రాపులు కూడా తెంపడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా. ఇప్పుడు వచ్చేసరికి రేట్ లేదు. నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయాలా లేదా అనేది, ప్రజెంట్ అప్పులన్నా పుడతాయా అన్నది కూడా ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమస్య కావడం జరిగింది. ఉన్న దాంట్లో ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను, పంటలు తీసేయడమే మంచిది కానీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని తర్వాత ఇబ్బందులు పడాల్సి. సరే ఓ 50 క్వింటాలు పండిన రైతు ఓ 30 క్వింటాలు 40 క్వింటాలు అమ్ముకున్న 10 క్వింటాలు అట్లా దాచుకునే ప్రయత్నం చేయండి. కానీ పండిన కాడికి మొత్తం ఏసీలో పెట్టి చేతులు ముంగడ పెట్టుకొని తర్వాత కుడియడం అయితే మళ్ళీ బాధపడకండి. నాకు తెలిసినంతలో అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. మిర్చి ఈ రేట్లు అనేది ఈ రకంగా ఉంటే మిర్చి రైతు అనేవాడు కనుమరుగడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఇది నేషనల్ పంట. మిర్చి అనేది ఒక స్టేట్కు సంబంధించింది కాదు, సెంటర్కి సంబంధించింది. ఒక స్టేట్ తీసుకునేది యాక్షన్ తీసుకుంటే అయ్యేది కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ వచ్చింది అనేది కాదు. ఇది నేషనల్ సంబంధించింది. మిర్చి అనేది వాణిజ్య పంట కాబట్టి ఇది ఒక్క ఇద్దరితో, ఒక్క రాష్ట్రం 2 రాష్ట్రాలతో అయ్యేది కాదు మిర్చి రేట్లు అనేది. ఇది ఒక్కటి రైతు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. నాకు తెలిసినంతలో నేనైతే ఈరోజు చెప్పదలుచుకున్నది ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బాయ్.